గుడ్ ఈవినింగ్ మై డియర్ స్టూడెంట్స్. దిస్ ఈజ్ అవర్ బాలాజీ సార్. మనం కెమిస్ట్రీలో ఈ పేపర్ 5th ఏలో సెకండ్ యూనిట్ డిస్కస్ చేస్తున్నామండి. దాంట్లో భాగంగానే నెక్స్ట్ టాపిక్ వెళ్దాము. సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఎక్స్పెరిమెంటల్ డిటర్మినేషన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ససెప్టబిలిటీ బై గాస్ మెథడ్. ఎక్స్పెరిమెంటల్ డిటర్మినేషన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ససెప్టబిలిటీ బై గాస్ మెథడ్ అంటారండి. ఓకే, టాపిక్ డిస్కస్ చేద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది. దెర్ ఆర్ ద టూ కామన్ మెథడ్స్ టు క్యాలిక్యులేట్ మ్యాగ్నెటిక్ ససెప్టబిలిటీ. సో ఈ మ్యాగ్నెటిక్ ససెప్టబిలిటీని క్యాలిక్యులేట్ చేయడానికి టూ కామన్ మెథడ్స్ ఉన్నాయండి. దే ఆర్ గాస్ మెథడ్, అలాగే సెకండ్ వన్ ఫారడే మెథడ్. అయితే మనం డిస్కస్ చేసేది ఓన్లీ గాస్ మెథడే. ఓకేనండి, గాస్ మెథడ్ గురించి డిస్కస్ చేద్దాం. అసలు ఏముంది అందులో ఉందో చూద్దాం. ద గాస్ మెథడ్ ఈస్ యూజ్డ్ బై యూజింగ్ గాస్ బ్యాలెన్స్ టు మెజర్ మ్యాగ్నెటిక్ ససెప్టబిలిటీ. ఇక్కడ మ్యాగ్నెటిక్ ససెప్టబిలిటీ అనే దాన్ని మనం క్యాలిక్యులేట్ చేయడానికి ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ దాన్ని ఉపయోగిస్తారండి. దాని పేరు గాస్ బ్యాలెన్స్. అది ఇన్స్ట్రుమెంట్ నేమ్ అండి. A sample is suspected from the arm of a balance in such a way that is partially in the electromagnetic field. ఇక్కడండి మనం శాంపిల్ తీసుకుంటామండి. ఆ శాంపిల్ ఏంటంటే నువ్వు ఏ మ్యాగ్నెటిక్ యొక్క ఏ కెమికల్ సబ్స్టెన్స్ యొక్క మ్యాగ్నెటిక్ ససెప్టబిలిటీని ఫైండ్ అవుట్ చేయబోతున్నావో ఆ కెమికల్ని శాంపిల్ అంటారు. మనం దేన్ని అయితే డిటర్మైన్ చేయబోతున్నామో తీసుకునేటువంటి ఆ కెమికల్ సబ్స్టెన్సెస్ని ఏమంటారంటే శాంపిల్ అంటారండి. ఓకే, ఇప్పుడు ఈ శాంపిల్ని తీసుకొని ఏం చేస్తున్నట్టు నేను ఈ బ్యాలెన్సెస్లో ఈ గాస్ బ్యాలెన్స్ అనే ఇన్స్ట్రుమెంట్లో దాని 2 ఆర్మ్స్ ఉంటాయి, 2 హ్యాండ్స్ అంటాము లైక్ దట్. అందులో ఒకవైపు ఈ శాంపిల్ పెడతామండి. ఓకేనండి. సో ఇన్ సచ్ ఏ వే దట్ ఈజ్ పార్షియల్లీ ఇన్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్. ఇప్పుడు నేను దానికి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేస్తాను. దాని కమింగ్ నెక్స్ట్ పాయింట్లో మీకు తెలుస్తుంది. చూడండి, వెన్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ అప్లైడ్. ఇప్పుడు నేను మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేస్తాను. ఆ ఇన్స్ట్రుమెంట్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేస్తాను. ద శాంపిల్ ఈజ్ ఎయిదర్ రిపల్ ఆర్ అట్రాక్టెడ్ ఇన్ టు ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మనకు తెలిసిన పాయింట్ అండి. ఇప్పుడు మనం తీసుకున్న కెమికల్ డయామాగ్నెటిక్ అయితే మనం ఆల్రెడీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేస్తున్నాం కాబట్టి ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి మనం తీసుకున్న కెమికల్ సబ్స్టెన్స్కి మధ్య రిపల్షన్స్ ఉంటాయి. అలా కాకుండా నేను తీసుకున్న కెమికల్ పారామాగ్నెటిక్ నేచర్ ఉన్నటువంటి కెమికల్ అయితే వీక్లీ అట్రాక్ట్ చేయబడుతుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్తో వీక్లీ అట్రాక్ట్ చేయబడుతుంది. అది ఇంతకుముందు మనం డిస్కస్ చేసిన టాపిక్లో ఉన్నాయి పాయింట్స్. ద ఫోర్స్ రిక్వైర్డ్ టు మెయింటైన్ ద పొజిషన్ ఆఫ్ ది శాంపిల్ ఈజ్ మెజర్డ్ బై అడ్జస్టింగ్ ద వెయిట్. ఇప్పుడు అలా అట్రాక్ట్ చేయబడడం కానీ రిపల్షన్ చేయబడడం కానీ జరగకుండా మనం ఏం చేస్తామంటే ఒక ఫోర్స్ ఒకటి రిక్వైర్మెంట్ ఉంటుంది. ఎందుకని అటు పూర్తిగా అట్రాక్ట్ అవ్వకూడదు, ఇటు పూర్తిగా రిపల్ అవ్వకుండా కొంత ఫోర్స్ ఒకటి రిక్వైర్డ్ టు మెయింటైన్ ద పొజిషన్ ఆఫ్ ది శాంపిల్. ఆ శాంపిల్ పొజిషను మనం అలాగ ఎగ్జాక్ట్గా ఉండడం కోసం, మెయింటైన్ చేయడం కోసం మనకు కొంత ఫోర్స్ ఒకటి రిక్వైర్మెంట్ ఉంటుంది. ఈజ్ మెజర్డ్ బై అడ్జస్టింగ్ ఆ వెయిట్. ఆ వెయిట్ని మెజర్ చేయడానికి మనం ఏం చేస్తారో ఒక రకమైన ఫోర్స్ను దాన్ని అక్కడ రిక్వైర్ చేయడం కోసం ఉంచుతారు. నెక్స్ట్, ఇప్పుడు మనం శాంపిల్ తీసుకుంటామండి. అది కూడా కెమికల్ సబ్స్టెన్సే. దాన్ని ఏమంటే పౌడర్డ్ శాంపిల్ ఈజ్ టేకెన్ ఇంటూ ఏ సిలిండర్ మేడప్ ఆఫ్ పెరాక్స్ గ్లాస్. ఇక్కడ నేను శాంపిల్ తీసుకున్నానండి. దేంట్లో తీసుకుంటున్నానంటే అది దాన్ని శాంపిల్ సెల్ అంటారు. శాంపిల్ సెల్లోకి నేను శాంపిల్ తీసుకున్నాను. అది ఏ షేప్లో ఉంటుందంటే సిలిండర్ షేప్లో ఉంటుంది. సిలిండర్ షేప్లో ఉన్నటువంటి ఒక శాంపిల్ సెల్ నేను తీసుకున్నాను. అంటే శాంపిల్ సెల్ మీన్స్ టు హోల్డ్ ద శాంపిల్ని కలిగి ఉండేటువంటిది. మనం జస్ట్ లైక్ టెస్ట్ ట్యూబ్లో మనం ఎలాగైతే కెమికల్ సబ్స్టెన్స్ చేసుకుంటామో అలాంటి ఒక శాంపిల్ హోల్డర్ ఉంటుంది. ఏ షేప్లో ఉంటుంది? అది సిలిండర్ షేప్లో ఉంటుంది. ఏ షేప్లో ఉంటుంది? సిలిండర్ షేప్లో ఉంటుంది. ఆ సిలిండర్ షేప్లో దేంతో ప్రిపేర్ చేస్తారు అంటే పెరాక్స్ గ్లాసెస్లో రకరకాల మెటీరియల్స్ ఉన్నాయండి. ప్లించ్ గ్లాస్ అని, బోరోసిలికేట్ అని, ఇలాగే పెర్స్పెక్స్ అని, పెరాక్స్ అని, గేజ్ గ్లాస్ అని, ఇలా రకరకాల గ్లాసెస్ ఉన్నాయండి. అందులో ఇది వన్ ఆఫ్ ద గ్లాస్ మెటీరియల్. ఆ మెటీరియల్తో పెరాక్స్ అనే గ్లాస్ మెటీరియల్తో ఆ శాంపిల్స్ అని ప్రిపేర్ చేశారు. అలా ప్రిపేర్ చేసినటువంటి ఆ సిలిండర్ షేప్లో ప్రిపేర్ చేసినటువంటి ఆ శాంపిల్స్ ఇప్పుడు నేను దేని డిటర్మైన్ చేస్తున్నాను ఆ యొక్క కెమికల్ సబ్స్టెన్స్ వేసేసాను.
ఓకేనండి. అండ్ సస్పెండెడ్ ఇంటూ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్. నేను తీసుకెళ్ళి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ దాన్ని పెట్టేసాను అనమాట. ఇక్కడ చూడండి ఆ ఇన్స్ట్రుమెంట్ లాస్ట్ డయాగ్రామ్ ఉందండి. ద బాటమ్ ఆఫ్ ద సబ్స్టెన్స్ కోయిన్సైడ్స్ విత్ సెంటర్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇటు సైడ్ ఏమో నార్త్ పోల్, అటు సైడ్ ఏమో సౌత్ పోల్ పెట్టి నేను మధ్యలో ఈ శాంపిల్ సెల్ ఉండేలాగా పిట్ చేస్తాను అనమాట. అంటే ఖచ్చితంగా ఇటు సైడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది, ఇటు సైడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. నేను ఖచ్చితంగా సెంటర్లో నేను నా యొక్క శాంపిల్ని ఏదైతే సిలిండర్ షేప్లో ఉన్నటువంటి శాంపిల్ సెల్లోకి నేను ఆల్రెడీ ఒక కెమికల్ తీసుకున్నాను కదండి, మనం దేన్ని డిటర్మైన్ చేస్తున్నామో ఆ డిటర్మైన్ చేసి తీసుకున్నాం కదా, దాన్ని ఒక మాటలో చెప్పాలంటే శాంపిల్ సెల్. ఆ శాంపిల్ సెల్ నేను ఎక్కడ ఇన్సర్ట్ చేస్తున్నానంటే బాటమ్ ఆఫ్ ద సబ్స్టెన్స్ కోయిన్సైడ్స్ విత్ సెంటర్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. బోత్ సైడ్స్ మనకు నార్త్ పోల్ అలాగే సౌత్ పోల్ ఉంటుంది. ఆ రెండింటికి మధ్యలో నేను శాంపిల్ సెల్ ఇన్సర్ట్ చేస్తాను. డయాగ్రామ్లో చూస్తే తెలుస్తుందండి, చెప్తాను. నెక్స్ట్, ఇఫ్ ద శాంపిల్ ఈజ్ పారామాగ్నెటిక్. ఒకవేళ మన సబ్స్టెన్స్ మనం తీసుకున్న శాంపిల్ పారామాగ్నెటిక్ అయితే దెన్ ఇట్ విల్ బి డ్రాన్ ఇన్ టు ద ఫీల్డ్లో పడిపోతుంది. ఎందుకని? అట్రాక్ట్ చేయబడుతుంది కాబట్టి. వెల్ ఇట్ విల్ బి రిపెల్డ్ బై ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వెన్ ఇట్ ఈజ్ డయామాగ్నెటిక్. ఒకవేళ అది గట్ట రిపెల్ చేయబడింది అనుకోండి, అప్పుడు ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏంటి? ఇట్ ఈస్ డయామాగ్నెటిక్ నేచర్. అయితే మన టాపిక్ అది డయామాగ్నెటికా పారామాగ్నెటిక్ అనేది కాదు. ఆ మ్యాగ్నెటిక్ యొక్క ససెప్టబిలిటీని కట్టాలి. ఎలా కడతాము, ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే, నెక్స్ట్ ద లెంత్ ఆఫ్ ది సిలిండర్ ఇస్ 10 సెంటీమీటర్స్. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి శాంపిల్ సెల్ అని చెప్పాను కదండి, ఆ శాంపిల్ సెల్ యొక్క లెంత్ ఎంత ఉంటుందంటే 10 సెంటీమీటర్స్ ఉంటుంది. ఓకే, సో సచ్ దట్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ 0 ఎట్ ది అప్పర్ పాయింట్. మనం పెట్టినటువంటి ఆ శాంపిల్ సెల్ యొక్క పైన అప్పర్ పాయింట్లో ఏమో ఎటువంటి శాంపిల్ ఏమి ఉండదు కాబట్టి అక్కడేమీ ఎటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమి మనం అప్లై చేయాలి. కింద బాటంలోనే ఆ రెండింటి యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి సెంటర్లో మాత్రమే మనం తీసుకెళ్ళి ఆ శాంపిల్ సెల్ని పెడతామండి. ఓకే, నెక్స్ట్ పాయింట్, ద వెయిట్ ఆఫ్ ద శాంపిల్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ ఆబ్సెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ మెజర్డ్. మనం ఇప్పుడు ఆ శాంపిల్ యొక్క వెయిట్ని క్యాలిక్యులేట్ చేయాలి. మనం తీసుకున్న ఇన్స్ట్రుమెంటే బ్యాలెన్స్. సో ఆ బ్యాలెన్స్ ఉపయోగించి మనం ఇప్పుడు వెయిట్ కడుతున్నాం. సో వెయిట్ ఆఫ్ ద శాంపిల్ ఈజ్ ప్రజెన్స్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ ఆబ్సెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సమక్షంలో ఉన్నప్పుడు ఎంత వెయిట్ ఉంది శాంపిల్ అది ఫైండ్ అవుట్ చేయాలి. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీసేసినప్పుడు కూడా ఎంత వెయిట్ ఉంటుంది అది కూడా మనం మెజర్ చేయాలి. ఆ రెండింటి యొక్క డిఫరెన్స్ని తీసుకుంటే ఆ డిఫరెన్స్ని నేను ఏమి రిప్రజెంట్ చేస్తున్నానంటే డబ్ల్యూ. ఇక్కడ డబ్ల్యూ అని ఉందండి, దాన్ని యాక్చువల్గా డెల్టా డబ్ల్యూ అంటారు. ద డిఫరెన్స్ ఇన్ ద వెయిట్ ఆఫ్ ద శాంపిల్ ఈస్ డెల్టా డబ్ల్యూ ఆర్ డబ్ల్యూ. నెక్స్ట్, సిమిలర్లీ ద ఎక్స్పెరిమెంట్ ఈజ్ డన్ బై యూజింగ్ ఎంప్టీ ట్యూబ్ వితౌట్ శాంపిల్. నెక్స్ట్ అండి దీన్ని బ్లాంక్ అంటారు యాక్చువల్గా. అయితే సిమిలర్లీ మళ్ళీ సేమ్ ఇప్పుడు మనం ఎక్స్పెరిమెంట్ ఎలాగైతే చేసామో అలాగే మరలా తిరిగి మళ్ళీ చేయాలి. అయితే ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక ఎంటీ ట్యూబ్ తీసుకొని చేస్తారు. అంటే అందులో శాంపిల్ ఏమి ఉండదు, వితౌట్ శాంపిల్ ఏమీ లేకుండా ఒక ఎంటీ ట్యూబ్ తీసుకొని ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్ ఆబ్సెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా తీసిన తర్వాత ఇప్పుడు క్యాల్కులేషన్ చేయాలి. ఓకేనండి. The volume susceptibility K of the compound is measured by using Gauss balance. Then the magnetic moment can be calculated by using formula. ఇప్పుడు చిన్న ఫార్ములా ఉదాహరణ ఉపయోగించి మనం ఈ వాల్యూస్ అన్నీ కడతామండి. ఓకేనా, ఆ ఫార్ములా ఒకసారి చూద్దాం మనం. ఓకేనండి, దిస్ ఈజ్ ద ఫార్ములా అండి. ఒకసారి చూస్తే మ్యూ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 3 into K by mu naught to n into square root of xm to t. దట్ ఈస్ ద ఫార్ములా అండి. ఒకసారి మీరు చూస్తే మీకు కనిపిస్తుంది, క్లియర్గా తెలుస్తుంది. ఓకే, దాంట్లో టర్మ్స్ ఒకసారి చూద్దాము. మ్యూ అంటే మ్యాగ్నెటిక్ మూమెంట్. K ఈజ్ ఈక్వల్ టు బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్. ఒక వాల్యూ ఉందండి 1.3805 into 10⁻³ calories per Kelvin. నెక్స్ట్, n0 ఈజ్ ఈక్వల్ టు అవోగాడ్రో నెంబర్. n0 ఈజ్ ఈక్వల్ టు Avogadro number. Here n or n0 is equal to Avogadro number. T is equal to absolute temperature. Xm is equal to molar susceptibility. So molar susceptibility మనం కట్టేది ఇక్కడ ససెప్టబిలిటీ కడుతున్నామండి. కాబట్టి ఎగ్జామ్ కావాలి అంటే మనకి మ్యూ వాల్యూ, కే వాల్యూ, అవోగాడ్రో నెంబర్ వాల్యూ, టీ వాల్యూ కూడా కావాలి. సో ఈ వాల్యూస్ అన్నిటినీ మనం తీసుకొని ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే గెట్ మ్యాగ్నెటిక్ ససెప్టబిలిటీ ఆర్ మోలార్ ససెప్టబిలిటీని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒక్కసారి మనం ఇన్స్ట్రుమెంట్ కూడా చూద్దామండి. దిస్ ఈజ్ ద ఇన్స్ట్రుమెంట్ అండి.
డయాగ్రామ్ చూడండి ఒకసారి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు అక్కడ థిక్గా ఎక్కడైతే రాయబడి ఉందో దట్ ఈస్ ద శాంపిల్. మనం ఏ కెమికల్ని అయితే డిటర్మైన్ చేస్తున్నామో, ఏ కెమికల్ యొక్క మ్యాగ్నెటిక్ ససెప్టబిలిటీ ఫైండ్ అవుట్ చేస్తున్నామో ఆ కెమికల్ని అక్కడ పెడతారండి. సో అది ఏంటంటే సిలిండ్రికల్ షేప్లో ఉంది శాంపిల్ సెల్, బాటంలో కెమికల్ ఉంది. దాన్ని తీసుకొచ్చి నేను ఎక్కడ పెట్టాను అంటే బోత్ సైడ్స్ కూడా ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉన్నటువంటి ఈ ప్లేస్లో పెట్టిందనమాట. ఒకవైపు నార్త్ పోల్, ఇంకోవైపు సౌత్ పోల్ ఉంది. దాని యొక్క సెంటర్లో నేను ఆ శాంపిల్ సెల్ ఉండేలాగా పెట్టి ఓకే ఈ బ్యాలెన్స్ ఉపయోగించి నేను దాని యొక్క వెయిట్ని ఫైండ్ అవుట్ చేశాను. పైన చూడండి నో ఫీల్డ్ అంటే ఈ సిలిండర్లోనే పైన ఎంటీ ప్లేస్ ఉంది, అక్కడ శాంపిల్ ఏమి లేదు, ఏ కెమికల్ ఏమి లేదు, అక్కడ ఎటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమి ఉండదు. ఎందుకంటే నేను బాటంలో ఉన్న కెమికల్ని బాటమ్నే శాంపిల్ సెల్ యొక్క బాటమ్ని నేను మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టాను. ఓకేనండి, పైదేమి దానికేమి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమి ఉండదు. సో ఈ విధంగా ఈ గాస్ బ్యాలెన్స్ అనే దాన్ని ఉపయోగించి మనం ఈ గాస్ మెథడ్ అనే దాన్ని ఉపయోగించి ఓకే ఈ మ్యాగ్నెటిక్ ససెప్టబిలిటీ అనే దాన్ని మనము డిటర్మైన్ చేయొచ్చు. దిస్ ఈజ్ ద ఇన్స్ట్రుమెంట్ అండి, ఇది గాస్ బ్యాలెన్స్ అంటారు. ఈ డయాగ్రామ్ వేసి నేను చెప్పిన మాటలన్నీ మీరు రాస్తే ఇది ఒక మంచి క్వశ్చన్ అవుతుంది. ఓకేనండి, ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడాను.